ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 19వ అధ్యాయమైన వనజీవితం గురించి తెలుసుకుందాం. సోమ చెప్పడం ఆపి మా కోసం ఒక పానీయం తెచ్చింది. తాగిన తరువాత ఆమె కొనసాగించింది. మేము అడవికి రాగానే మా వద్దకు మొదటిగా వచ్చింది శాంత, శ్రీరాముని అక్క. మాత మా కుటీరపు తలుపు దగ్గర నిలబడి ఉండగా ఒకరోజు ముడిదస్తులు ధరించిన ఒక స్త్రీ అటుగా వచ్చినట్లు కనబడింది. మాత ముఖంపై నవ్వు విరుస్తూ ఉండగా ఆమెకు నమస్కరించి ఎదురు వెళ్ళింది. మాత తమ పెళ్లి అయిన తరువాత శాంతను ఒక్కసారే కలిసింది. రాముడు అతని సోదరులు పుట్టకముందే మహారాణి కౌసల్య ఒక కుమార్తెను అంటే శాంతకు జన్మనిచ్చింది. ఆమెకు ఋష్యశృంగ మహర్షితో వివాహం జరిగినా అది ఆమెకు ఆసక్తి లేక రాజమందిరం వదిలి ముని జీవితం గడపడానికి వెళ్ళిపోయింది. అయోధ్యకు దూరంగా ఉండడంతో ఆమె చాలా అరుదుగా కుటుంబం వద్దకు వచ్చేది. ఆమె గురించి చాలా తక్కువగా మాట్లాడుకునేవారు. వాళ్ల తల్లి కౌసల్య తప్ప మిగిలిన వారందరూ దాదాపు ఆమెను మరిచిపోయినట్లే ఉండేవారు. తల్లి మాత్రం ఆమె కోసం ఎదురు చూసేది. రాముని యవ్వనంలో శాంతయే అతనికి ఆదర్శం. అతని చిన్నతనంలో ఆమె అనేక సార్లు అతని కలలోకి వచ్చేది. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెతో బంధం ఏర్పడింది. శ్రీరాముడు మాత వనవాసం నుంచి తిరిగి వచ్చారని విన్నప్పుడు శాంత వాళ్లను కలుసుకోవాలని అనుకుంది. కాని ఆలస్యం అయ్యింది. మళ్లీ మాత వనవాసంలోకి వచ్చింది అని వినగానే ఏం జరిగిందా అని గబగబా వచ్చింది. మాతను కౌగిలించుకుని కోపంగా వదిలివేసింది. సీత, ఇప్పుడు నువ్వున్న ఈ పరిస్థితిలో రాజమందిరంలో లేకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగింది. రా శాంత, కూర్చో. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. ముందు కొంచెం ఏమైనా తిను, తర్వాత మాట్లాడుకుందాం. మాత ప్రశాంతంగా బదిలిచ్చింది. మాత బలవంతం చేయడంతో శాంత కుటీరంలో ప్రవేశించి ఆహారం స్వీకరించింది. భోజనం పూర్తి అయిన తరువాత మాత ఆమె చేతులు పట్టుకుని గంభీరమైన స్వరంతో, నేను నీకు గతాన్ని, ఇప్పటి పరిస్థితికి కారణమైన దానిని చూపిస్తాను. వారిద్దరూ ధ్యానంలోకి వెళ్లారు. తరువాత మాత తాను శాంతకు భృగు మహర్షి నారాయణ్ణి శపించడం, ఆ తరువాత జరిగింది చూపించాను అని చెప్పింది. అది అంతా చూసిన శాంత కళ్లల్లో నీళ్లు తిరిగి నిదానంగా, అయితే నువ్వు కూడా ఆ శాపాన్ని అంగీకరించావన్నమాట అంది. మాత, నువ్వు నీ భర్త ముని జీవితాన్ని అంగీకరించి మందిరంలో సుఖాలను వదులుకోలేదా? అయితే నేను ఇక్కడ ఉండడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. కాలక్రమంలో అవి వెల్లడి అవుతాయి. నా పిల్లలు కూడా నా వలనే అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరిస్తూ మందిరంలోని కట్టుబాట్లకు దూరంగా పెరుగుతారు. నేను వారికి బాల్యంలో ఇవ్వదలిచిన శిక్షణ ఇద్దామనుకుంటున్నాను. అది అయోధ్యలో సాధ్యపడదని నీకు తెలుసు. నేను వారు వినయం, సేవ, ప్రకృతి పట్ల ప్రేమ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. వారి స్థానం, అధికారాల గురించి తెలుసుకోవటానికి చాలా కాలం సమయం ఉంది. ప్రపంచం నీ త్యాగం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతుంది సీత. అయితే అయోధ్యలో స్త్రీలకు గౌరవం లేకపోవటం నాకు విచారాన్ని కలిగిస్తుంది అంది శాంత. మాత వెంటనే ఆమె నోరు మూసి అలా అనకు అంది. తరువాత మృదువైన స్వరంతో, రాముడు అత్యధికంగా గౌరవించేది నిన్నే. మా సుదీర్ఘ ప్రయాణంలో ఆయన తన సోదరుల గురించి తరచూ ఎంతో ప్రేమగాను సున్నితంగాను మాట్లాడినా నీ మాట వచ్చేసరికి ఆయన స్వరం చెప్పే విధానం మారిపోయేది. మా 14 సంవత్సరాల వనవాసంలో ముని జీవితం గడపటానికి నువ్వే సిద్ధం చేశావని ఆయన చెప్పేవారు. నీ కృషి ద్వారానే అది సాధ్యమయ్యింది. మా క్లిష్ట యాత్రలో ఆయన నిన్ను తరచుగా తలుచుకునేవారు. ముఖ్యంగా తిండి నీడ దొరకనప్పుడు అతనికి నీవు ఆదర్శానివి. ఒక స్త్రీ ఎలా ఉండగలదో దానికి నువ్వు ఆదర్శానివి. ఆయన నాతో నేను నిన్ను గుర్తుకు తెస్తున్నాను అన్నారు అంది. మృదువైన నవ్వుతో మాత శాంత వైపు తిరిగి, మీరు నాకిచ్చిన అభినందనలలో ఇంతకంటే గొప్పది లేదని చెప్పాను. అప్పుడు శాంత సీత నోటిపై వేలు ఉంచి మృదువుగా, అలా అనొద్దు అంది.
మాత శాంత చేతిని తొలగించి తిరిగి కొనసాగించింది. ఆయన ఒకసారి నాతో తాను తన సోదరులు కనిపించే పనిని, బయటకు అర్థమయ్యేదానిని చేశామని, కాని నువ్వు నేను అదృశ్య లోకాలలో అవసరమైన దానిని, మౌనంగా గుర్తించబడని దానిని చేశామని అన్నారు. మనం కోరుకున్నది అదే కదా. ఛాయలలో ఉండి అవసరమైన దానిని చేయటం, ఏమీ కోరుకోకుండా ప్రపంచానికి మేలు చేకూర్చడం. మనం ఎన్నుకున్న మార్గం అదే కదా. శాంత దానిని అంగీకరిస్తున్నట్లుగా తల ఊపింది. ఆయన చిన్నతనంలో నువ్వు ఆయన కలలోకి వస్తుండడాన్ని బట్టి ఆ విధంగా తనకు ఒక అక్క ఉంది అని ఆయన తెలుసుకోగలిగారని చెప్పారు. శాంత ముఖం పైన విశాలమైన నవ్వు పరుచుకుంది. మేమిద్దరము పరస్పరము కలల్లోకి వచ్చేవాళ్ళం. ఈ చిన్న పిల్లవాడు నా వద్దకు వచ్చి బోధ చేసేవాడు. వ్యక్తిగతంగా మేము అరుదుగా కలుసుకున్నప్పటికీ మా మధ్య గొప్ప ప్రేమ పెంపొందింది అంది శాంత. దశరథ మహారాజు చివరి రోజుల్లో మీరు ఆయన పక్కనే ఉన్నారని నాకు తెలుసు. ఆయన కొడుకులందరూ వెళ్ళిపోయినా మీరు వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని కూర్చున్నారని తెలుసు. దానివలన కుటుంబం విడిపోవటం వల్ల ఆయన హృదయంలో ఏర్పడిన బాధను పక్కన పెట్టి ప్రశాంతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. రాముడు ఈ విషయం నాకు చెప్పి మీరు చేసిన ఈ పనికి తాను జీవితాంతం కృతజ్ఞుడనై ఉంటానని చెప్పారు. తాను చేయలేకపోయిన పనిని చేసి తండ్రికి చివరి క్షణాలలో ప్రశాంతతను అందించినందుకు ఆయన ఎంతో సంతృప్తి పడ్డారు. అంతేకాక నువ్వు ఎన్నో ఇబ్బందులు పడి అక్కడకు చేరావని తెలుసు. శాంత, నీ త్యాగాలు నాకు కాని రామునికి కాని తెలియనివి కాదు అని మాత అంది. ఎంతో ఉద్వేగభరితంగా నీకిదంతా తెలుసా అని అడిగింది ఆమె. మాత తల ఊపింది. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియటమే తన తండ్రి మరణం తరువాత రామునికి ప్రశాంతత చేకూర్చింది. నీ మర్యాద, వినయం, నీ ఆధ్యాత్మిక విజయాల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ శాంత, నేను లంకకు వెళ్ళిన తరువాత నా జీవితంలోని ఆ దుర్దినాలలో నన్ను ఓదార్చడానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషులతో పాటు నిన్ను కూడా నేను చూశాను. మర్యాద కొద్దీ నీ ముందుకు రాలేదు, కానీ నేను నిన్ను చూశాను. నీ రాక ద్వారా నా హృదయం ఎంత తేలిక పడిందో నీకు తెలియదు. నీ ద్వారా రాముడు నా వద్దకు వచ్చినట్లు అనిపించేది. దానికి నేను సర్వదా కృతజ్ఞురాలిని. లంకలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత కళ్ళ నుంచి నీరు కారింది. నేను అక్కడ ఉన్నాను సీత. ఆమె గొప్ప ఉద్వేగంతో స్థిరంగా మాత వైపు చూస్తూ బదులిచ్చింది. పార్వతీదేవి పిలిచినప్పుడు నేను ధ్యానస్థితిలో ఉన్నాను. ఆమె పిలుపు విశ్వమంతా ప్రతిధ్వనించింది. నా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి నాకు తెలియకముందే నేను ఆ గొప్ప మహిళా ఋషుల మధ్యన కూర్చుని ఉన్నాను. అంత గొప్ప ఆధ్యాత్మిక సాధనలు కలిగిన ఆ స్త్రీల మధ్య కూర్చునే అర్హత నాకు లేదు. కానీ నా హృదయం నన్ను త్వరగా లాక్కుని వచ్చింది. మీ 14 సంవత్సరాల వనవాసాల్లో నా హృదయం నిన్ను, రాముని వెన్నంటే ఉంది. అంతేకాదు, నీ వనవాసంలో నిన్ను బందీగా కొనిపోవటం జరిగిన రోజులలో నేను ఒక్కరోజు కూడా మీకోసం ప్రార్థించకుండాను, నా ధ్యాన ఫలాన్ని మీ రక్షణ కోసం దారపోయకుండానూ లేను. సీత, లంకలో నీవు పడిన కష్టం మా అందరి కోసం. అందుకే విశ్వంలోని అనేక భాగాల నుంచి, దృశ్య అదృశ్య లోకాల నుంచి నువ్వు ప్రపంచానికి అందించబోతున్న ప్రయోజనానికి నిన్ను మెచ్చుకోవడానికై స్త్రీలు అందరూ నీ చుట్టూ చేరారు. రాముడు నువ్వు కలిసి చీకట్లను తొలగించారు. దానివల్ల ఒక నూతన కాంతి, ప్రేమ కాంతి అంతటా ప్రకాశిస్తుంది. మాత ఏమీ బదులు పలకలేదు. కొంచెంసేపు కుటీరంలో నిశ్శబ్దం నెలకొంది. తరువాత మాత, అది అంతా అయిపోయిన కదా. ఇప్పుడు నేను ఈ 2 పిల్లల కోసం ప్రణాళిక వేయాలి అంది. ఇద్దరా? మాత తల ఊపింది. ప్రసవం వరకు నేను నీతో ఉంటాను సీత అంది శాంత. శాంత, ఈ సమయంలో నాతో ఉండగలిగిన వారు ఎవరూ లేరు. దయచేసి ఇక్కడే ఉండి రాముని పిల్లలను ప్రపంచానికి అందించడంలో సహాయం చెయ్యి అంది మాత. దాంతో శాంత మాతతోనే ఉండిపోయింది. పిల్లలు పుట్టిన తరువాత మొదటిసారిగా ఎత్తుకుంది ఆమె.
ఆ కాలంలో ఆమె మాతకు ఎంత ప్రియమైనదో నాకు తెలిసింది. మాత ఆమెను ఒక అక్కలాగా, ఋషిలాగా కూడా చూసింది. తమ 14 సంవత్సరాల వనవాసంలో మాత తమ సమయంలో ఎక్కువ భాగాన్ని మహిళా ఋషులతో గడిపింది. ఇప్పుడది కోల్పోయింది. శాంత రావడంతో ఆ జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చాయి. వారిద్దరూ ఎక్కువ సమయం ధ్యానాలలోనూ, ఆధ్యాత్మిక చర్చలలోనూ గడిపేవారు. వారు చర్చలలో ఉండగా కొన్నిసార్లు గంటలు గంటలు గడిచిపోయేవి. పిల్లలు పుట్టిన తరువాత మాత సోదరి ఊర్మిళ వారితో ఉండడానికై అయోధ్య నుంచి వచ్చింది. శాంత ఇక తాను వెళ్ళవచ్చు అనుకుంది. ఆమెను మాత కౌగిలించుకొని తన కృతజ్ఞతను, ప్రేమను వ్యక్తీకరిస్తూ గాఢ ఉద్విగ్నతతో, శాంత, నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఒక అక్కగా, స్నేహితురాలిగా నువ్విక్కడ ఉండడంతో నేను ఆశీర్వదింపబడ్డాను అంది. శాంత నిదానంగా బదులిస్తూ, నువ్వు ఉండడం వల్ల ఈ ప్రపంచం ఆశీర్వదించబడింది. ఒకనాటికి నువ్వు ఎవరో ఈ ప్రపంచం తెలుసుకుంటుంది అంది. వారిద్దరూ కలిసి నించున్న ఆ సన్నివేశపు సున్నితత్వం, విడిపోవడానికి ఇష్టం లేనట్లు చూస్తూ ఉండడం నన్ను కదిలించింది. చివరిగా మాత వైపు చూసి శాంత వెనుదిరిగి తన సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టింది. అడవిలో ఆమె వెళుతూ ఉండడాన్ని మేము కనుచూర్పు మేర చూశాము. మాత ఈ లోకం వదిలేలోపు ఆమెను మరొక్కసారి మాత్రమే చూడగలిగింది. ఆ రాత్రి మాత నాతో, ఈ ప్రపంచం శాంతను మర్చిపోతుంది. ఆమె సోదరుల చర్యలు చిరకాలం గుర్తుంచుకుంటుంది. ఆమె గొప్పతనం ప్రపంచపు దృష్టిపదంలో పడదు. నేను ఆమెను జ్ఞాపకం ఉంచుకొని ఆరాధిస్తాను. ఈ కుటుంబానికి తన ఆధ్యాత్మిక వివేకం ద్వారా ఆమె ఏం చేసిందో ఎప్పటికీ తెలియదు. కానీ భవిష్యత్తులో అది ఎన్నో ఆశీస్సులు తెస్తుంది అంది. తరువాత నేను, అంత దూరం శాంత సురక్షితంగా నడిచి వెళ్ళగలదా అని అడిగాను. సీత నవ్వి, ఆమెకు ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. ఆమె రాముని సోదరి అంది. తరువాత కొంతకాలానికి రాముడు తన పిల్లలను చూడడానికి వచ్చాడు. ఆయన తన పిల్లలను ఎత్తుకున్నప్పుడు పొందిన ఆనందం 3 లోకాల్లోనూ విస్తరించింది. అది అనేకనేక లోకాలలో ప్రతిధ్వనించడం చాలా మందికి వినబడింది. సోమ మాట్లాడడం ఆపింది. కుటీరం నిశ్శబ్దంతో నిండింది. కొన్ని నిమిషాల తరువాత ఆమె కళ్ళు తెరిచి కుటీరం చుట్టూ చూసింది. అది ఆమె నెమ్మదిగా వర్తమానంలోకి తిరిగి వస్తున్నట్లు అనిపించింది. అనేక మంది మునులు వచ్చి మౌనంగా సోమ చెప్పేదాన్ని వింటుండడం కనిపించింది. నేను సోమ కథలో లీనమైపోయి వారు రావటం చూడలేదు. సోమ వారిని చూసి వెంటనే, నేను మీ అందరికీ ఆహారం సిద్ధం చేసి తరువాత కొనసాగిస్తాను అంది. మా అమ్మ ఆమెను వారించి, మేము నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంది. ఇబ్బందా? సోమ నవ్వుతూ అంది. మాత నన్ను ఆదేశించిన విధంగా నేను చేస్తున్నాను. ఆమె నాతో, హనుమతో మీ వద్దకు వచ్చిన వారికి ఆహారం పెట్టమని చెప్పేది. ఆ విధంగానే వారికి నా ప్రేమ తెలుస్తుంది. అప్పుడు వారి శరీరం, ఆత్మ రెండూ సంతృప్తి పడతాయి అని చెప్పేది. కనుక నేను వేరే విధంగా చెయ్యలేను. రండి, నేను మీకోసం అత్యంత రుచికరమైన ఆహారం తయారు చేస్తాను అంది. మేము వంటశాల వైపు ఆమెను అనుసరించాము. అప్పుడే వర్షం ఆగి భూమాత వానలో తడవడం వల్ల వచ్చిన సువాసనతో గాలి అంతా నిండింది. చీకటి పడబోతూ ఉంది. ఆశ్రమంలో సాయంత్ర భోజన సమయం అయ్యింది అని గుర్తించాం, కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. సోమ ఇంకా ఎన్నో కథలు చెప్పబోతోంది అనిపించింది. దాంతో మేము ఆమెకు భోజనం తయారు చేయడంలో సహాయం చేశాము. ఇంకా అనేక మంది మునులు వచ్చారు. వారు వచ్చినప్పుడల్లా సోమ పరిచయస్తుల్లా నవ్వింది. వారిలో ఒకరు మా అమ్మతో, సోమ వద్దకు సందర్శకులు వచ్చారని, ఆమె సీతామాత కథలు చెబుతుందని విని ఆగలేక వచ్చామన్నారు. నేను ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా నాకు హఠాత్తుగా ఒక విషయం స్ఫురించింది. సోమ పెట్టిన ఆహారం తిన్న తరువాత నేను విశ్రాంతిని, ప్రశాంతతను భావిస్తున్నాను. నీ ఆహారం మిగిలిన ఆహారం కంటే భిన్నంగా ఉంది. దాని వలన నేను స్వాంతన పొందుతున్నాను అని ఇష్టంగా చెప్పాను సోమతో. ఆమె నవ్వింది. ఆహారం అనేది శరీరంతో పాటు ఆత్మకు కూడా పోషణనివ్వాలని మాత నాకు బోధించింది. వివిధ రకాల పదార్థాలు నాడీ మండలంపై భిన్న ప్రభావాలు చూపడమే కాక మనస్సును,
ఉద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి. మనని ఆహారం ద్వారా నిలిచి ఉండేటట్లు చేస్తున్న భూమాత ఈ విధంగా మన అవసరాల్ని తీర్చేటట్లు ప్రణాళిక ఏర్పరిచింది. మనం ఆహారం వండేటప్పుడు ఈ విషయాల పట్ల ఎరుకతో ఉండి భూమాతకు కృతజ్ఞతతో ఉంటే మనం ప్రతి మొక్కలోని ప్రత్యేక లక్షణాలు మేలుకొలపగలుగుతాము అంది. మేము తినడం ముగించి ఆ పరిసరాల్ని శుభ్రం చేసి లోపలికి వెళ్ళాము. సోమ నిదానంగా మా అమ్మతో గురుకులం గురించి మాట్లాడి తెలుసుకుంది. నేను ఆమె కథ కోసం అసహనంగా ఎదురుచూడసాగాను. నెమ్మదిగా ఆమె కళ్ళు మూసుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. మాత మళ్ళీ అరణ్యానికి ఎందుకు పిలువబడిందోనని, ఆమె మళ్ళీ తపస్సు ఎందుకు చేయవలసి వచ్చిందోనని తెలుసుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆ శ్రమంతా ఆమె పడి తీరాలి. శ్రీరామునికి అది మరంత కష్టం. ఆ ఎడబాటును అతను మరంత తీవ్రంగా భావించాడు. మాతకు అది తెలిసి అతని బదులు కూడా ఇబ్బంది పడేది. అతని ఆరోగ్యం, మనశ్శాంతుల కోసం సరైన ఆహారం తయారు చేయడం, వడ్డించడం, సేవ చేయడం, రాజ్య పరిపాలనలో సహాయపడడం, కష్టకాలంలో ఓదార్పునివ్వడం వంటివి ఆమె ఎంతో శ్రద్ధతో చేసింది. పిల్లలు లవకుశలు పుట్టి కొంత కోలుకున్న తరువాత ఆమె ఎక్కువ కాలం అరణ్యాలలో తాను మిథిలలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు అలవాటైన విధంగా తిరుగుతూ ఉండేది. కొన్నిసార్లు పిల్లలతో సహా ఆమెతో వెళ్లేదాన్ని. ఆమె ఒక కీటకాన్ని అదే పనిగా చూస్తూ ఉండేది. ఒక సందర్భంలో ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో, భవిష్యత్తులో ఈ తెగ అంతరించిపోతుంది, కాని అది ఎంత చక్కగా ఉందో చూడు అనేది. ఒక్కొక్కసారి ఉల్లాసంతో ఆమె ముఖం మెరుస్తూ ఉండేది. అన్ని రకాల పక్షులు మా కుటీరం వద్దకు వచ్చేవి. మాత వాటన్నిటినీ పిలిచేది. వాటి భిన్న రూపాలు, రంగులు, వివిధ శబ్దాలు అన్నీ ఆమెకు ఆనందం కలిగించేవి. ఆమె వాటి సమక్షంలో హాయిని పొందేది. ఆమె పెద్ద పక్షుల కళ్ళల్లోకి చూడడాన్ని ఇష్టపడేది. అప్పుడు ఆమె వాటితో మౌనంగా సంభాషిస్తుందని అనిపించేది. ఆమె ఒకసారి దానిని దృశ్య మార్పిడి అని చెప్పింది. ఆమె వాటి మనస్సులోని చిత్రాలను చూడగలిగి వాటికి చిత్రాలను పంపేది. ఆ విధంగా వారు సమాచారం నెరపేవారు. ఒకరోజు మేము అడవి గుండా నడుస్తుండగా ఆమె అక్కడక్కడ ఆగి దానితోనూ మాట్లాడడం చూశాను నేను. ఆశ్చర్యంతో, మాతా, నువ్వే ప్రకృతిని ఎంతో ప్రేమతో నింపుతున్నావు. ప్రేమలో ఇంత గాఢతను ఇంతకు ముందు నేను అనుభవించలేదు. అప్పుడు నాకు అర్థమయ్యింది, ఆమె ఇక్కడ ఉన్న లక్ష్యం అదేనని. ఆమె నవ్వుతూ, ఎందుకంత ఆశ్చర్యం సోమా? ఈ జంతువులు, వృక్షాలు ప్రేమ ప్రత్యక్షీకరణలు. అవి వేరే ఏ ఇతర కారణం చేత ఉనికిలోనికి రాలేదు. ఆ తరువాత విచారంతో కొనసాగించింది. మానవ జాతికి ఒకప్పుడు ఈ విషయం తెలుసు, కానీ అందరూ వేగంగా దీనిని మరిచిపోతున్నారు. వారు తమ మధ్య, మిగతా ప్రకృతి మధ్య ప్రసరించే ప్రేమ ప్రవాహాన్ని నిరోధించినప్పుడు. ఆమె తలపట్టుకుంది. ఇది జరగకుండా ఆపాలన్నదే నా ప్రగాఢ వాంఛ. దానికోసం మనం ప్రపంచాన్ని మరంత ప్రేమతో సంతృప్తిపరచాలి. సోమ, మనము చేయవలసింది అది ఒక్కటే. అందుకోసమే మీరు మళ్ళీ వెనుకకు అరణ్యాలోకి పిలువబడ్డారా? అడిగాను నేను. ఆమె నవ్వింది. కారణాలు నీకు తెలుసు సోమ. వాటి గురించి పదే పదే మాట్లాడతావు ఎందుకు? కొన్ని నిమిషాల మౌనం తర్వాత ఆమె, మందిరంలో సౌకర్యవంతంగా ఉంటుంది, నువ్వు అక్కడ ఉంటావా అని అడిగింది. నేను తలాడిస్తూ, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఆనందంగా ఉంటాను మాత. మీరు అనుమతిస్తే విశ్వంలోని చీకటి మూలల్లోకి కూడా మీతో వస్తాను అన్నాను. ఆమె నవ్వింది. నువ్వు నన్ను అనుసరించావు. నేను ఎక్కడకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు సోమ. ఇది ఎప్పుడూ అలాగే జరుగుతుంది అంది. సోమ తన కథను కొంత ఆపింది. ఆమె ఆ మాటలు చెప్పగానే నాలో చెప్పనలివి కానంత ఆనందం పొంగిపొర్లింది. అది నాకు కొంత తెలుసు, కాని ఆమె ధృవీకరించడం, ఈ చెవులతో ఆ మాటలు వింటానని నేను అనుకోలేదు. సోమస్వరం పూడుకుపోయింది. కాసేపు మౌనంగా ఉండిపోయి తిరిగి కొనసాగించింది. భూమికి అస్థిరత్వం కలగడం అనేది ప్రకృతిపై రావణుడు చూపించిన అధికారం వల్ల మాత్రమే కాదు, యుద్ధంలోని ఇరుపక్షాల వారు ఉపయోగించిన ఆయుధాల వల్ల కూడా.
భూతలంపై అంతకు ముందు ఎన్నడూ రాముడు వరాలుగా పొందిన దేవలోకపు ఆయుధాలు ఉపయోగించబడలేదు. వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అవి సరికాని వారి చేతుల్లో పడితే భూమి మీద జీవాన్నంతా నాశనం చేసి ఉండేవి. అందుకే రాముడు యుద్ధం ఆపడానికి అన్ని విధాలా ప్రయత్నించాడు. చివరకు రావణ్ణి చంపే మార్గం లేక యుద్ధం చేయవలసి వచ్చింది. ఆయన ఈ ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చింది. వచ్చినా ఎంతో జాగ్రత్తతో ఆ పని చేశాడు. భూమాత ఆ పరిణామాలను ఇంకా అనుభవిస్తూనే ఉంది. భవిష్యత్తులో చాలా కాలం పాటు అనుభవిస్తుంది. మాత తాను ఆయుధాల ఫలితాన్ని మార్చలేను, కానీ భూమాత బాధను తన ప్రేమతోనూ, ఆమె కోల్పోయిన సంతులతను సరిచేయడం ద్వారాను, మరికొన్ని సుదూర భవిష్యత్ కొరకు ప్రత్యక్షీకరింపబడకుండా చూడడం ద్వారాను పోగొడతాను అంది. మాత ఈ విధంగా చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు సుదూరంగా ఈ కాలంలో కాక ఇంకా ఊహకందని కాలాన్ని చూస్తున్నట్లున్నాయి. అప్పుడు నేను పరిస్థితి యొక్క తీవ్రతను అంచనా వేయగలిగాను. అంతటి యుద్ధ తీవ్ర పరిణామాలు లేకుండా మానవాళి మరి గ్రహం పైన గాఢముద్రలు వేయకుండా వదలదు. ఒకానొక నూతన నాగరికత వెల్లివిరియటానికై బీజాలు వేయవలసిన పాత్ర శ్రీరామునిది. మాత పని యుద్ధ సమయంలోనూ యుద్ధం ముందు జరిగిన హానిని పూడ్చడం. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 19వ అధ్యాయమైన వనజీవితం పూర్తయింది. రేపటి నుంచి 20వ అధ్యాయమైన లవకుశల విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.